కొబ్బరుండలు అనగానే మనలో చాలా వరకు పాత జ్ఞాపకాలు వెళ్ళిపోతాం కదండి. మన అమ్మమ్మ నాన్నమ్మలు పండగ అంటే తయారు చేసే స్వీట్లో కొబ్బరుండ కూడా ఒకటి. ఎందుకంటే ఇది మన ఇండియన్ స్వీట్ కదండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ యువర్ మేరీ రాజ్. నేను ఈ కొబ్బరుండలు తయారు చేయడానికి 3 కొబ్బరికాయలు తీసుకున్నానండి. ఇవి పగలగొట్టి నీళ్ళు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా బెల్లం కూడా తురిమి పక్కన ఉంచుకున్నానండి. మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ వేసి రోస్గా గ్రైండర్ చేసి పౌడర్లా తయారు చేసుకోవాలండి. ఇగో ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకుందామండి. స్వీట్స్లోకి నెయ్యి చాలా బాగుంటుంది కదా. ఈ నెయ్యి కాగిన తర్వాత మనం కొబ్బరి తురుము వేసుకుందామండి. మనం ఇప్పుడు దీంట్లో 3 కప్పులు కొబ్బరి తురుము తీసుకుంటున్నాం. ఈ 3 కప్పులు కొబ్బరి తురుముకి మనకు 1 కప్పు బెల్లం పొడి సరిపోతుందండి. మరొక పొయ్యిని వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి మనం ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని వేసి దాన్ని పాకంలో కరగనివ్వాలండి. మన కొబ్బరి తురుము ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయిందో లేదో చూసుకోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత మనం బెల్లం పాకాన్ని దాంట్లో వడకట్టుకుంటూ వేసుకోవాలి. బెల్లం పాకంలో ఉండే డస్ట్ ఆర్టికల్స్ అవి దాంట్లోకి రాకుండా వడకడుతూ మనం కొబ్బరి తురుములో వేస్తూ ఉండాలి. ఈ పాకంలోని కొబ్బరికాయని ఒక 10-15 నిమిషాలు ఉడకనివ్వాలండి. అది ఉడికి బాగా దగ్గరగా అయిపోతుంది. ఆ పాకం అంతా దగ్గరికి అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి. ఈలోగా మనం ఇలాచీ పౌడర్ తయారు చేసుకుందాం. కొద్దిగా పంచదార, ఒక 5-6 యాలకులు వేసుకొని మిక్సీ చేసుకొని పౌడర్ రెడీ చేద్దామండి. ఈ పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్లు వేద్దాం మన కొబ్బరి ఉండల్లోని, మంచి ఫ్లేవర్ కోసం అండి. చూసారా, మన పాకం అంతా ఉడికి దగ్గర పడింది కదండి. ఇప్పుడు దీంట్లో టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని మరొకసారి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిపి దగ్గరగా చేసుకుందామండి. చూసారా, అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారబెట్టుకొని ఉండలుగా చేసుకోవడమేనండి. ఇవి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. మన స్టైల్లో కొబ్బరి ఉండలు తయారైపోయాయండి. ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.